చేశానులే వదినా, ఆడి గురించి ఎందుకు అడుగుతావు? హా వదినా, అన్నట్టు నీకు ఈ సంగతి చెప్పలేదు కదా, మా అల్లుడు ఎంత మంచోడు అనుకుంటున్నావు. మా అమ్మాయిని బంగారంలా చూసుకుంటాడు. మా అమ్మాయి లేచేసరికి కష్టపడకూడదని చెప్పి వంట కూడా తనే చేసేస్తాడు. అంతేలే, ఎంతైనా నా కొడుకు ఉండాలి. నా అల్లుడు చూడు, నా కూతురు బంగారంలా చూసుకున్నాడు. వాళ్ళ అమ్మని చూడకుండా ఈడు ఉన్నాడు, ఈడు పెళ్ళాన్నే చూసుకుంటాడు, నన్ను మాత్రం చూడ్డు. మా అమ్మాయి అడగాలి కాని రోజుకు కొత్త డ్రెస్ కొనిస్తాడు వదినా. మహా తల్లి ఏమంటే అడుగు పెట్టిందో నా కొడుకును మొత్తం మార్చేసింది. మా అమ్మాయి నిద్రపోతుంటే కనీసం లేకూడదునా. 10 గంటలకు కాఫీ పెట్టుకొని తీసుకెళ్లి తాగుదాం లేదని చెప్పి చెప్తాడు. ఎందుకంటానా, ఆడింగిలోలాగా పిల్లలు లేకుండా పనులన్నీ ఈడే చేస్తున్నాడు వదినా ఇంట్లో. వాళ్ళ అమ్మ కూడా కొనకుండా మా అమ్మాయికి ఎంత బంగారం కొన్నాడు. అది మా అమ్మోళ్ళు గుర్తొస్తున్నారంటే చాలు, పది తీసుకెళ్లి దిగబెట్టేస్తానని తీసుకెళ్లిపోతున్నాడు. ఇక్కడ పనులు ఎవరు చేస్తారనుకుంటున్నాడు. మా అమ్మాయి ఎప్పుడంటే అప్పుడు మా అమ్మోళ్ళు చూడాలనిపిస్తుందంటే చాలు చక్కగా తీసుకొచ్చేస్తాడు. అది అడగడమే ఆలస్యం. కదా షాపింగ్ తీసుకెళ్తానని చెప్పి రోజుకు కొత్త డ్రెస్ కొనేస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా అల్లుడు కాళ్ళు కడిగి కళ్ళకి అద్దుకోవచ్చుదనా. అది నిద్రపోయి లేచేసరికి వంట చేయడం, అది లేగవడానికి కాఫీ తీసుకెళ్ళివ్వడం, అన్ని పనులు ఈడే చేస్తున్నాడు.